నాకు తెలిసి నా డిగ్రీ పూర్తయ్యే సమయానికి కూడా మా ఊరికి బస్ సౌకర్యం లేదండి. అంతేకాదు దానికంటే ముందే నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉండి 2 ఇయర్స్ వేస్ట్ చేశానండి. అయినా కూడా నా చదువుని నేను మధ్యలో ఆపేయలేదు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగనర్ పట్టణానికి సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎల్కపల్లి అనే గ్రామంలో భక్తు రామచందర్ పార్వతి గారులకు ప్రథమ సంతానంగా జన్మించడం జరిగింది. ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు హాస్టల్లో ఉండి కానీ కిరాయి రూమ్లలో ఉండి కానీ చదవడం జరిగింది. ఫస్ట్ నుండి 5th వరకు వివిధ మిషనరీ స్కూళ్ళలో చదివి 6th 7th నేను సిర్పూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పూర్తి చేశానండి. 8th 9th 10th కాజ్నలోని బాలభారతి హై స్కూల్లో పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ని సిర్పూర్ కాజ్నలోని గవర్నమెంట్ పాఠశాలలో చదివానండి. 2 సంవత్సరాలు చదవాల్సిన ఇంటర్మీడియట్ నాకు క్లియర్ చేయడానికి 4 ఇయర్స్ పట్టిందండి. ఇంటర్లో ఎదురైన ఫెయిల్యూర్ నన్ను వ్యక్తిగతంగా తీవ్ర ప్రభావితం చేసిందండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉన్నప్పుడు ఇంట్లో రోజు తిట్టడమే. ఆ తిట్లను భరించలేకుండా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మధ్యలో మంచిర్యాలకు వెళ్ళి పీజీడీసీఏ కోర్సును కంప్లీట్ చేసి కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ని పెంచుకోవడం జరిగింది. ఎలాగో తిప్పలు పడి ఇంటర్మీడియట్ బార్డర్ మార్కుల మీద పాస్ అయ్యాక డిగ్రీ కోసం అన్నీ వదిలిపెట్టి వరంగల్కు పోవడం జరిగింది. హనుమకొండలోని మాస్టర్జీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత నేను ఎంఎస్సి కోసం ఎంఎస్సిని ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేయడం జరిగింది. ఈ నా చిన్న గ్రామం నుంచి పెద్ద లక్ష్యాల దిశగా సాగిన ఈ ప్రయాణానికి ఇదే ఆరంభం అండి.